सुवर्णबिन्दुरक्षोभ्यः सर्ववागीश्वरेश्वरः महाहृदो महागर्तो महाभूतो మహానిధిః. బంగారం లాంటి పరబ్రహ్మ కాయంలో ఎక్కడా చూచినా బిందువులే. సువర్ణ బిందు సందోహంతో మిసమిసలాడే విరాడ్వపును ఎప్పుడూ హరించలేరు. రాగద్వేషాలకు, శోకమోహాలకు, లాభనష్టాలకు, మానవ మానులకు ఏమాత్రం చలించక, క్షోభించక, నిశ్చలంగా, నిర్వికారంగా ఉండే సువర్ణ దేహంలో సర్వవర్ణ సమాన్మాయం ఉంది. అక్షర పరబ్రహ్మ శరీరంలో కణకణం నరనరం సువర్ణ కాంతితో అక్షయ దీప్తిని వెలయిస్తూ ఉంటుంది. వాక్కును శాసించే సర్వవాగీశ్వరులకు ఈ సువర్ణదేహుడు అధీశ్వరుడు. ఈ సువర్ణదేహుని సువర్ణ బిందువులతో ఓ మహాహ్రదం, గొప్ప మదుగు ఏర్పడి ఉంది. అదే సువర్ణ ప్రపంచం, వాజ్మయ జగత్తు. అది ఒక అతిపెద్ద అగట్ట, మహాగర్తం. ఎన్ని బిందువులైనా దానిలో చేరవచ్చు. దాని లోతు తెలియనలవి కాదు. పంచమహాభూతాలను, తన్మాత్రలను తనలో ఇముడ్చుకోగల ఘనపరిమాణం ఆ హ్రదానికి, గర్తానికి ఉంది. ఏకాంతంగా సమాధిని నిలిపి యోగులు సాధించిన నిధులన్నీ ఆ మహానిధిలో ఉన్నాయి. పరబ్రహ్మ ప్రజానీకానికి ప్రసాదించే ఈ సువర్ణమాల సకల జన సంసేవ్యమైనది. పరతత్వం అక్షర రూపంలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆ బిందువును గమనిస్తే ఆనందం ఉంది. సువర్ణబిందురక్షోభ్యः సర్వవాగీశ్వరేశ్వరः మహాహృదో మహాగర్తో మహాభూతో మహానిధిః. బంగారం లాంటి పరబ్రహ్మ కాయంలో ఎక్కడా చూచినా బిందువులే. సువర్ణ బిందు సందోహంతో మిసమిసలాడే విరాడ్వపును ఎప్పుడూ హరించలేరు. రాగద్వేషాలకు, శోకమోహాలకు, లాభనష్టాలకు, మానవ మానులకు ఏమాత్రం చలించక, క్షోభించక, నిశ్చలంగా, నిర్వికారంగా ఉండే సువర్ణ దేహంలో సర్వవర్ణ సమాన్మాయం ఉంది. అక్షర పరబ్రహ్మ శరీరంలో కణకణం నరనరం సువర్ణ కాంతితో అక్షయ దీప్తిని వెలయిస్తూ ఉంటుంది. వాక్కును శాసించే సర్వవాగీశ్వరులకు ఈ సువర్ణదేహుడు అధీశ్వరుడు. ఈ సువర్ణదేహుని సువర్ణ బిందువులతో ఓ మహాహ్రదం, గొప్ప మదుగు ఏర్పడి ఉంది. అదే సువర్ణ ప్రపంచం, వాజ్మయ జగత్తు. అది ఒక అతిపెద్ద అగట్ట, మహాగర్తం. ఎన్ని బిందువులైనా దానిలో చేరవచ్చు. దాని లోతు తెలియనలవి కాదు. పంచమహాభూతాలను, తన్మాత్రలను తనలో ఇముడ్చుకోగల ఘనపరిమాణం ఆ హ్రదానికి, గర్తానికి ఉంది. ఏకాంతంగా సమాధిని నిలిపి యోగులు సాధించిన నిధులన్నీ ఆ మహానిధిలో ఉన్నాయి. పరబ్రహ్మ ప్రజానీకానికి ప్రసాదించే ఈ సువర్ణమాల సకల జన సంసేవ్యమైనది. పరతత్వం అక్షర రూపంలో అందరికీ అందుబాటులోకి వస్తుంది. ఆ బిందువును గమనిస్తే